నమస్తే, వెల్కమ్ టు లియో. విజయసాయిరెడ్డి తన పైన కేసు నమోదైందని చెప్పి ఏది మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు. అయితే గత వాళ్ళ హయాంలో రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు అప్పుడే ఒక పెద్ద కుట్ర జరిగిందని చెప్పి బాబు గారు వెల్లడించారు. అయితే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ మేము ఈ 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తే నువ్వు బ్రతికుంటే అనే దాంట్లో ఎలాంటి అర్థం తీసుకోవాలి? నిజంగా జగన్ కుట్రను బయట పెట్టాడా విజయసాయిరెడ్డి? అయితే మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. విజయసాయిరెడ్డి ఒక పెద్ద కుట్రను అయితే బయట పెట్టాడని అర్థమవుతుంది. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఈ 4.5 ఏళ్ల తర్వాత మా హయాం వస్తే నువ్వు బ్రతికుంటే అంటే దాని అర్థం ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు విజయసాయిరెడ్డి మొన్న మాట్లాడింది చూస్తే అందులో 2-3 కోణాలు కనిపించినాయండి. ఒకటి మనకి ఆ సజ్జభూముల గురించి మాట్లాడినట్టు అనిపించినా అందులో స్లాష్గా ఒక హెచ్చరిక కనిపిస్తుంది, ఒక బెదిరింపు కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. ఒక కుట్ర దాగి ఉందేమో, వీళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు బరితెగించిన వాళ్ళు అండి. ఎంత బరితెగించిన వాళ్ళు అంటే వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి పొద్దున్నే వచ్చి ఈ మోకమే ఏం చెప్పింది, గుండెపోటుతో పోయాడు, ఆ మృతికి సంతాపం చెప్తాను చెప్పి చాలా దీనంగా మోకం పెట్టి చెప్పాడు. తర్వాత తెలిసింది మనకి ఆ ఫోటో రిలీజ్ అయిన తర్వాత ఎలా ముక్కలుగా నరికేశారు, ఎంత దారుణంగా క్రూరంగా హింసించి చంపారు అనేటువంటిది. ఆ దస్తగిరి కూడా మొత్తం ఎలా చేసాడో మొత్తం సినిమా కూడా వచ్చేసిందని కదా. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా సినిమా కూడా వచ్చింది, వివేకం అని. మొత్తం సినిమా కళ్ళగట్టినట్టు అందులో ఇంచు కూడా తేడా లేదు. దీన్ని బట్టి అసలు వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. ఇది ఇవాళకి వీళ్ళ చరిత్ర చూసుకుంటే అంత రక్త చరిత్ర అండి. వీళ్ళు ఏం చేస్తారంటే రక్తంతో చేతులు కొట్టుకోవడానికి, రక్తంతో వ్యవసాయానికి నీళ్లు బదులు రక్తం పెట్టడానికి, రక్తంతో స్నానం చేయడానికి ఏమాత్రం మనం భయపడతాం. ఇప్పుడు చేయి కోసుకుంటే రక్తం కారుతుంటే బెంబేలు ఎత్తిపోతాం మనం. ఖచ్చితంగా. అవును అవును. అదేం ఉండదు వాళ్ళకి. మీరు పరిటాల రవీంద్ర గారిని చూసుకోండి, ఆయన్ని వాళ్ళకి అడ్డం వస్తున్నాడని, ఓబులాపురం గనులు తవ్వుకోవడానికి అడ్డం వస్తాడని ఆయన తొలగించారు. యాక్చువల్గా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీకి గొడవలు లేవు. ఒక రకంగా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సపోర్ట్ చేశాడు పరిటాల రవీంద్ర గారు. జేసీ దివాకర్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నకి వైరుధ్యాలు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ నాన్నకాళ్ళకి ఈయన సపోర్ట్ చేసేవాడు, ఎవరు పరిటాల రవీంద్ర గారు. కాబట్టి ఆయన తొలగించడానికి అంత వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా, వాళ్ళ తాత సపోర్ట్గా ఉన్నవాడిని కూడా లేపేయడానికి అనుమానం వెనకాడలేదు. పైగా సిబిఐ వేసుకోండి అన్నాడు. సిబిఐ ఎక్కడ విచారణ చేశారు? ఇప్పుడు సిబిఐ లాగానే, అప్పుడు దద్దమ్మలాగానే వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చోపెట్టి విచారణ చేస్తే ఏం తేలుతుందండి? పైన వాళ్ళ గవర్నమెంట్, కింద వాళ్ళ గవర్నమెంట్, పైగా ఇదంతా మేనేజ్మెంట్లో పెద్ద సిద్ధహస్తులు, ఏమి లేకుండా క్లీన్గా బయటకు వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, నీకు ఎంత సాయం చేశాను నేను వాళ్ళ ఆ కేసు విషయంలో అన్నాడు. ఆ సాయం ఏంటో చెప్పాలి ఆయన. ఆ చేసిన సాయం ఏంటో, ఎలా తప్పించారో చెప్పరు. ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ మాయమైపోయారు. ఒక డాక్టర్ గారు రైలు నుంచి పడిపోయాడు, యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు అన్నారు. ఆ ముద్దు సీన్ అన్నవాడినేమో పిచ్చోళ్ళు అటు చంపేసాడు. ఆ పిచ్చోడికేమో రోగం వచ్చి చచ్చిపోయాడు. ఆ అజీజ్ రెడ్డి అన్నవాడు పోయాడు. ఆ మధుర చెరువు సీన్ ఉన్నవాడు కూడా ఉన్నవాడు చంపేసాడు. ఇలా రకరకాలుగా అందరూ మాయమైపోయారు. అంటే లింకులు కట్ చేస్తారు ఎవరికి సంబంధం లేకుండా. అర్థమైందండి. అలాగే వివేకానంద రెడ్డిది కూడా చేద్దాం అనుకున్నారు. ఈ రెండాట్ల మధ్య ఎన్ని చేశారో అంతులేదు. మనకు బయటకు వస్తాయి కొన్ని, ఎవరి మీద పోతాయి కేసులే. కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు దేనికైనా. ఇప్పుడు రాజుగారిని తీసుకెళ్ళి డైరెక్ట్గా కస్టడీలో చంపేస్తాను చూసారు. అంటే వాళ్ళు బరి తెగించిపోయారు. ఇది వరకు ఎవరన్నా సుపారీ ఇచ్చి లేకపోతే గ్యాంగ్లను పెట్టి యాక్షన్ మాటల్లో ఇలా చేసేవారు. వీళ్ళు బరి తెగింపు ఏ రేంజ్కి వచ్చిందంటే రాత్రి చంపేసి పొద్దున్న గుండిపోవడం చెప్పి నుంచి దగ్గరికి ఎదిగి అక్కడి నుంచి పోలీస్ కస్టడీలో చంపేసి స్థాయికి ఆ హాస్పిటల్లో వీళ్ళకి ఏం గాయాలు లేవు, వాళ్ళకి చర్మరోగం ఉందని చెప్పి స్టేజ్కి వచ్చేసారు. ఒక ఎద్దులాంటి మనిషిని గుండెల మీద కూర్చోబెట్టి చంపేసి ఒక హార్ట్ స్పెషలిస్ట్ని తీసుకొచ్చి హార్ట్ అటాక్ వాళ్ళు పోయాడని చెప్పి స్థాయికి వచ్చేసారు. అలాంటి కుట్ర ఏదైనా చంద్రబాబు గారి మీద ఖచ్చితంగా చేసుకుంటారు వీళ్ళు. కానీ హై ప్రొఫైలు ఈ దేశంలోనే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఈయనకున్న పలుకుబడి, ప్రజల్లో వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కొద్దిగా ఆగినట్టున్నారు వాళ్ళు. ఏంటంటే లేకపోతే ఈ చేయడానికి పురమాయించిన వాళ్ళు చేయడానికి బాబు మేము చేయమండి బాబు అని చెప్పుకుంటారు. వాళ్ళు వెనకాడు ఉంటారు. లేకపోతే 1-2 ప్లాన్లు విఫలమై ఉండొచ్చు, వేసుంటారు, ప్లాన్లు విఫలమై ఉండొచ్చు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారే జైల్లో ఉన్నప్పుడు తన మీద జరిగాయని కూడా చెప్పేసాడు. అవును అవును. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా చేస్తారండి.
ఇప్పుడు అది ఎవడో వచ్చేటండి మాకేం తెలుసు, బ్యారకుల్లో పైన రోజులు తిరగటం, ఆ తీవ్రవాదులు నక్సలైట్లు గట్రా ఉన్న వాళ్ళని ఈయన చూడటానికి వదిలేయటం చేస్తారు. వాళ్ళ మీద కోపం ఉంది, ఇదివరకు వాళ్ళు ఏదో చేశారు అంతం చేశారని వాళ్ళకి అలవాటు. క్రమర్మోహన్లు పేల్చేసి చంద్రబాబు నక్సలైట్ల మీద దూసారు, కేవలం వీళ్ళ గ్యాంగే చేసి ఉంటారు. అది వాళ్ళతో పెట్టుకుని వీళ్ళకి సహకరించి ఉంటారు. ఈ గంగిరెడ్డి అన్న కూడా అలాగే పట్టుకున్నారు కదా, చంద్రబాబు గారు తెచ్చి లోపల పెడితే ఈయన వదిలేసాడు పెరోల మీద గట్టనే. ఇలా చాలా ఉన్నాయండి. అంచేత ఇప్పుడు ఈ మాట మాట్లాడాడంటే దీనికి అంటే అతను అదుపులో తీసుకుని, అసలు ఇంత నోటీసులు ఇచ్చి కూర్చోబెడతాం కాదని అదుపులో తీసుకుని, నువ్వు బతుకుంటే అన్నావు, ఏం బతకడం నీకేం తెలుసు, ఏ కారణం చేత ఆ మాట అడిగావు, నువ్వు ఉంటావా పోనీ బతికి, నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా, ఇలాగ అతను ప్రశ్నించి దీని కుట్ర వెనకాల ఏముందో అతను అవసరమైతే శివాజీ ట్రీట్మెంట్ ఇచ్చినా సరే అతని దగ్గర నుంచి నోట్లోంచి కక్కించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హై ప్రొఫైల్ పర్సన్. చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంది, ముఖ్యమంత్రిగా కూడా ఆయన సెక్యూరిటీ ఉంది. మన సెక్యూరిటీ పెంచాల్సింది ఎవరు, నిఘా పెంచాల్సింది ఎవరి మీద అంటే ఈ గ్యాంగ్ మీద. వాళ్ళు తుమ్మినా దగ్గినా నడిచినా కూర్చున్నా పడుకున్నా ఏం చేసినా వాళ్ళ మీద నిఘా ఉండాలి. ప్రతి గంటకి వాళ్ళు రిపోర్ట్ చేయాలి. పోలీసు ఇంటెలిజెన్స్ పుస్తకం పట్టుకు వెళ్ళాలి, అది ఏం చేస్తున్నాడో చెప్పాలి. పడుకున్నప్పుడు కూడా ప్రతి 3 గంటలకు లేచి సంతకం పెట్టాలి అక్కడ రాత్రుళ్ళు. అంత నిఘా పెట్టాలి ఉండాలి మీద. అంటే ఇది కొంచెం వినే వాళ్ళకి ఎబ్బెట్టుగాను అసంబద్ధంగాను అప్సెట్గాను అనిపించవచ్చు. ఈ ప్రమాదకరమైన వ్యక్తుల్ని వీళ్ళ కదలికలను గమనించకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే వీళ్ళు ఎంతకైనా బరితెగించిన వాళ్ళే. ఇప్పుడు మనకి ఏదైనా జరిగిపోయిన తర్వాత ఒక ఏడుపేట చూరుకుంటాం, ప్రతి సంవత్సరం శ్రద్ధాంజలి చెప్తాం. అది కాదండి, ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఒక నేరం జరిగిన తర్వాత విచారణ చేసి నేరస్తుని శిక్షించడం అదొక కదా, కానీ నేరం జరగకుండా ఆపడం, దాన్ని నివారించడం ఇప్పుడు ఇంటెలిజెన్స్ చేసి పని అదే. ఇప్పుడు ఇక్కడ నేరం జరిగే అవకాశం ఉంది, జనాలు గుమ్ము కొడుతున్నారు, ఇలా గుమ్ము కొడితే ప్రమాదం వస్తుంది, ఇది ముందుగా గమనిస్తారు వాళ్ళు, అంచనా వేస్తారు, ఆ కదలికలు గమనిస్తారు. అలా చేయాలండి ఇది. ఇంకంతే అతనే కాదు, అతను తీసుకొచ్చి ఇందులో ఇంకెవరైనా ఇన్వాల్వ్ ఉన్నారు, ఎవరెవరు ఏ కార్యక్రమం చేస్తారు, అప్పుడు లింకప్ చేస్తా. పాత కేసులతో పాటు దీన్ని లింకప్ చేసి మీకు బాబాయ్ మర్డర్ కేసు లేకపోతే ఇంకొక జరిగిన మర్డర్ కేసుల విషయంలో కొన్ని హత్యా ప్రయత్నాలు ఇవన్నిటిని కలిపి వీళ్ళని కూర్చొని ప్రాసిక్యూట్ చేయాలి. వీళ్ళనైతే బయట తిరగనివ్వకూడదు. ఇది మాత్రం చేయాలనుకో. అదే ఏపీలో కొంతమంది ప్రజలకి అంటే ఒక డౌట్ ఉంది, ఇప్పటికీ ఏ గవర్నమెంట్ నడుస్తుంది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు చూడటానికి అలాగే అనిపిస్తుందండి. ఎందుకంటే అధికార యంత్రాంగాన్ని చాలా వరకు జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడు. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళని సరైన వాళ్ళని పెట్టుకునేటానికి వాళ్ళ తల ప్రాణం తోకొస్తుంది. ఒకవేళ ఎవరిని పెట్టుకున్నా కానీ మొన్న ఇందులో ఒక సిట్లో ముగ్గురు వేశారు. ఆ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అనే తేలింది. ఇప్పుడు వాళ్ళు మార్చుకున్నారు. ఎవరన్నా చెప్తే వింటున్నారు. పాపం వీళ్ళు మంచి ప్రభుత్వం ఇది, ఎవరన్నా చెప్పామనుకోండి ఇది కదా బాబు అంటే వాళ్ళు వింటున్నారు. వాళ్ళు ఎంతమంది చెప్తే సిరాకొద్దు కొన్నాళ్ళకి ఎట్రా ఎదగోవాలని, కానీ అందరినీ పాడు చేసాడు అతను. అంచేత వీళ్ళు పరిష్కారం ఏంటంటే ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళదేముందని అనిపించడానికి కారణం ఏంటంటే ఒక్క అధికారులే కాదు, యంత్రాంగంలో చాలా వరకు చిన్నదో పెద్దదో తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డితో పాటు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ ఏం చేశారంటే వాళ్ళతో పాటు వీళ్ళ చేత కూడా తప్పులు చేయించారు, రంగు పులిపోయింది సార్ మొత్తానికి. ఆ బురద వీళ్ళ కూడా అంటించారు. అంచేత రేపు పొద్దున ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు వీళ్ళు సహకరించరు ఈ ప్రభుత్వానికి. అదే జరుగుతుంది ఇక్కడ. కాబట్టి చాలా ప్రక్షాళన చేయాలి. అంటే ఈ ప్రశ్న ఇస్తానికి కూడా చిన్న ఏంటి అంటే, ఎంత ధైర్యం ఉంటే విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ నువ్వు బ్రతికుంటే అనే మాట అన్నాడు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉందని చెప్పి అనుకోవాలి. ఇన్నాళ్ళు అలాగే మాట్లాడుతున్నాడు అతను. ఆ బరితెగింపు వీళ్ళు ప్రైవేట్ కేసులు వేయక అతనే కేసు నమోదు చేయక ఏదో మాట 2 మాటలు అనేసి ఊరుకుంటున్నారు. ఒకసారి తీసుకెళ్ళి ఫుల్ కోటింగ్ ఇస్తే దారిలోకి వచ్చేస్తారు. ఎంతసేపు వస్తారు వాళ్ళు తీసుకెళ్ళి. చట్టాన్ని అతిక్రమించక్కర్లేదు, లైట్ కోటింగ్ ఇస్తే సరిపోద్ది, దెబ్బకి దారిలోకి వస్తారు అంతే. ఇప్పుడు ఇలా బరిదెగించి మాట్లాడిన వాడికి చట్టాల పట్ల రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా బేఖాతరు చేసి చట్టాలని కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఎవడైతే నాకేంట్రా మాట్లాడిన వాడికి ఖచ్చితంగా లడ్డు కావాలని ఆయన అని పెట్టాలి, లడ్డు మిఠాయి, అప్పుడు దారిలోకి వస్తారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరన్నట్టే ఏదైతే RRR గారి పైన రాజద్రోహం కేసు అయితే పెట్టారో అలాంటి కేసులు నమోదు చేసి ఏదైతే RRR గారికి జరిగినటువంటి ఆ యొక్క శిక్షలు ఇతని మీద అమలు చేస్తే కానీ సరైనటువంటి ఒక కుట్రలు బయట రావనైతే అర్థమవుతుంది. చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.